లోక్సభలో కాజీపేట, హుజూరాబాద్, కరీంనగర్ కొత్త రైల్వే లైన్ మీద మాట్లాడినట్లు చెప్పారు ఎంపీ వినోద్ కుమార్. రూల్ 377 కింద ఈ అంశం మీద మాట్లాడినట్టు తెలిపారు. ఈ రూట్లో రైల్వే లైన్ కనుక వేస్తే ప్రయాణ ఖర్చులు చాలా తగ్గుతాయన్నారు. దూరం కూడా తగ్గుతుందన్నారు వినోద్. వాయిదా పడే ముందు స్పీకర్ గారు రూల్ 377 కింద ఉన్న పిటిషన్స్ అన్ని కూడా స్వీకరించడం జరిగింది. ఆ సందర్భంలో నేను కాజీపేట, హుజూరాబాదు, కరీంనగర్ వరకు కొత్త రైల్వే లైను సర్వే చేసే విధంగా రైల్వే అధికారులు చొరవ చూపించాలి, అలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను రైల్వే శాఖను కోరుతూ పార్లమెంట్లో ఈరోజు 377ను లేవనెత్తడం జరిగింది. నిజంగా ఈ రైల్వే లైను చాలా అవసరం. ఈరోజు దక్షిణ భారతదేశం నుండి కన్యాకుమారి నుంచి మొదలు పెడితే చెన్నై, బెంగళూరు వీళ్ళంతా కూడా సూరత్ వెళ్ళాలన్నా, షిరిడి సాయిబాబా దేవాలయానికి వెళ్ళాలన్నా, అహ్మదాబాద్ వెళ్ళాలన్నా, సూరత్ వెళ్ళాలన్నా ప్రయాణికులందరూ కూడా వార్దా దాకా ప్రయాణం చేసి వార్దా నుండి మళ్ళీ దక్షిణం వైపు నుండి వచ్చేటువంటి రైళ్ళన్నీ కూడా పడమరకు అంటే వార్దా దాకా వెళ్ళి మళ్ళీ పడమర వైపు వెళ్తున్నాయి. అంత దూరం ప్రయాణం చేయకుండా కాజీపేట నుండే ఇదివరకు పురాతనం నుండి ఉన్నటువంటి రైల్వే లైన్ నిజామాబాద్ నుండి నాందేడ్ మీదుగా ఔరంగాబాద్ వరకు ఉన్నటువంటి రైల్వే లైన్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రయాణానికి సమయం తగ్గుతుంది, కిలోమీటర్లు తగ్గుతాయి. కాబట్టి ఈ రైల్వే లైన్ మీరు ఆలోచన చేయండి, సర్వే చేయాలని చెప్పి నేను కోరడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ రైల్వే లైన్ ఇస్తే బాగుంటుందని చెప్పి వారితో నేను మాట్లాడినప్పుడు వారు కూడా సుముఖత వ్యక్తపరిచారు.